హలో! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ లక్షలాది మంది ఎదురు చూస్తున్న ఆసరా పెన్షన్ల పెంపుపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, కార్మిక వర్గాలు వీళ్ళ జీవితాల్లో నిజంగా మార్పు తీసుకొచ్చేలా పెన్షన్ పెంపు, ఉచిత బస్సు ప్రయాణం, వివాహ ప్రోత్సాహాలకు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వీడియోలో మనం ఆసరా పెన్షన్లు ఎంత పెంచబోతున్నారు, ముందుగా ఎవరెవరికి అమలు చేస్తారు, దివ్యాంగులకు ఇంకేం లాభాలు రాబోతున్నాయి, అన్నీ క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి మీకు సమాచారం అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పాలనకు కొత్త ఊపు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ పాలనకు కొత్త ఊపునిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రత్యేకంగా మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు వీళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక భద్రతే లక్ష్యంగా పథకాలకు రూపొందిస్తుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితం కాకుండా అమలు దశకు చేరుతున్నాయా లేదా అనే సంకేతాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆసరా పెన్షన్ల పెంపుపై కీలక ప్రకటన. ఇటీవల హైదరాబాద్లో మలక్పేటలోని లూయిస్ బ్రెయి జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం దివ్యాంగులు అందుతున్న ఆసరా పెన్షన్ 4016. దీన్ని 6000కు పెంచే ప్రతిపాదనపై ప్రభుత్వం ఆర్థిక శాఖతో కలిసి కసరత్తు చేస్తుంది. ఇది దివ్యాంగుల జీవితాల్లో భారీ మార్పు తీసుకొనొచ్చే నిర్ణయంగా చెప్పుకోవచ్చు. వృద్ధులు మరియు ఇతర వర్గాలకు కూడా ఈ పెంపు కేవలం దివ్యాంగులకే కాదు. ప్రస్తుతం వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, గీత కార్మికులు, ఎయిడ్స్ అలాగే మలేరియా బాధితులకు కూడా వీళ్లకు అందుతున్న 2016 ఆసరా పెన్షన్ను 4000 రూపాయలకు పెంచే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందుతున్నాయి అని మంత్రి తెలిపారు. ఇది అమలైతే పేద కుటుంబాలకు నెలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభిస్తుంది. దశలవారీ అమలు విధానం. ప్రభుత్వం అనుసరించబోయే విధానం ఏంటంటే, ముందుగా దివ్యాంగులకు పెన్షన్ పెంపు, ఆ తర్వాత దశలవారీగా వృద్ధులు, ఇతర లబ్ధిదారులకు అమలు. ప్రస్తుత తెలంగాణలో దాదాపు 44 లక్షల మంది ఆసరా పెన్షన్లపై ఆధారపడుతున్నారు. ఇది పెద్ద సంఖ్యలో ఉన్న లబ్ధిదారులకు ఒకేసారి పెంపు చేయాలంటే భారీ ఆర్థిక భారం పడుతుంది. అందుకే స్టెప్ బై స్టెప్ విధానంగా అనుసరించబోతున్నారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం. దివ్యాంగులకు జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ఇంకొక కీలక నిర్ణయం వైపు అడుగులు వేస్తుంది. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ అంశంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో చర్చించామని మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకునేలాగా ప్రయత్నిస్తామని చెప్పారు. ఇది అమలైతే దివ్యాంగులకు రోజువారీ ప్రయాణ భారం చాలా తగ్గుతుంది. దివ్యాంగుల కోసం ప్రత్యేక విద్యా సంస్థలు. వచ్చే విద్యా సంవత్సరం నుండి అందులు బదిరుల కోసం ప్రత్యేక ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలు ప్రారంభించాలనే ప్రతిపాదనలో పరిశీలనలో ఉంది. ఇది దివ్యాంగ విద్యార్థులకు సమాన అవకాశాలు, మెరుగైన భవిష్యత్తు కోసం ఇవ్వబోతున్నట్టు కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. బ్రెయిలీ పుస్తకాలు మరియు సహాయక పరికరాలు. ప్రస్తుతం బ్రెయిలీ లిపి పుస్తకాలు 10వ తరగతి వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పుడు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ స్థాయి వరకు బ్రెయిలీ పుస్తకాలు విస్తరించాలనే ఆలోచన చేస్తుంది. అలాగే దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా దాదాపు 8000 మందికి ఉచిత సహాయక పరికరాలు అందించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది. దివ్యాంగుల వివాహాలకు అదనపు ప్రోత్సాహకం. దివ్యాంగ జంటలు వివాహం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు అదనంగా మరో 1 లక్ష రూపాయల వరకు ప్రోత్సాహకం అందించే వెసులుబాటు కొనసాగుతుంది.
ఇది సమాజంలో దివ్యాంగులపై ఉన్న వివక్షను తగ్గించడంలో మంచి అడుగు అని చెప్పుకోవచ్చు. కొత్త లబ్ధిదారుల గుర్తింపు. కొత్త లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో నిజంగా అర్హులైన వారికి పథకాలు చేరే అవకాశం పెరుగుతుంది. మొత్తం చూస్తే ఈ నిర్ణయాలు అన్నీ అమలైతే తెలంగాణలో దివ్యాంగ సంక్షేమంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఆసరా పెన్షన్ల పెంపు ఎందుకు కీలకం? ఇప్పుడు మనం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటే, ఆసరా పెన్షన్ అంటే ఇది కేవలం డబ్బు కాదు, చాలా కుటుంబాలకు జీవితానికి ఆధారం. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నిత్యావసరాల ధరలు పెరిగాయి, మందుల ఖర్చులు పెరిగాయి, రవాణా ఖర్చులు కూడా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2016 లేదా 4016 రూపాయలు అంటే నిజంగా సరిపోతుందా అంటే కాదు. అందుకే ప్రభుత్వం పెన్షన్లను పెంచే నిర్ణయం తీసుకోవడం చాలా అవసరమైన అడుగు. ప్రభుత్వం ముందుగా దివ్యాంగుల పెన్షన్ పెంపునే అమలు చేయాలనుకోవడంలో చాలా లాజిక్ ఉంది. ఎందుకంటే చాలామంది దివ్యాంగులు పూర్తిగా పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంపై ఆధారపడే పరిస్థితి ఎక్కువైపోయింది. ఇలాంటి వారికి పెన్షన్ పెరిగితే అది లగ్జరీ కాదు, అది బతకడానికి అవసరం అవుతుంది. అందుకే 4016 రూపాయల నుండి 6000 రూపాయల వరకు పెంచే ప్రతిపాదన చాలా పెద్ద రిలీఫ్. చాలామంది వృద్ధులకు పిల్లలకు దూరంగా ఉంటారు, ఆదాయం ఉండదు, మందుల ఖర్చులే ఎక్కువ. అలాంటప్పుడు నెలకు 2016 రూపాయలు అంటే కేవలం మందులకే సరిపోతుంది. ఇది 4000 రూపాయలకు పెరిగితే వాళ్లకు నెల చివరి వరకు కొంచెం నమ్మకం వస్తుంది. అలాగే ఒంటరి మహిళలకు, విధవలకు, ఇలాంటి వాళ్లకు ఆత్మగౌరవంతో బతకడానికి ఒక సహాయం. ఇప్పుడు ఇక్కడ ఒక రియల్ పాయింట్ ఉంది. తెలంగాణలో దాదాపు 44 లక్షల మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఆధారపడుతున్నారు. అంటే ఇది ఒక చిన్న నిర్ణయం కాదు. ఒక్కసారిగా అందరికీ పెంపు చేస్తే వేల కోట్ల రూపాయల్లో భారం అవుతుంది. ప్రభుత్వ బడ్జెట్పై ప్రభావం పడుతుంది. అందుకే ప్రభుత్వం దశల వారీగా అమలు చేసే విధంగా నిర్ణయం ఎంచుకుంది. ఇది ప్రాక్టికల్ ఆధారంగా సాధ్యం, దీర్ఘకాలికంగా కొనసాగు అవుతుంది అనే ప్రభుత్వం యొక్క నమ్మకం. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అంటే చాలామందికి ఇది చిన్న విషయంలా అనిపించవచ్చు. కానీ నిజంగా దివ్యాంగులకు జీవితంలో ఇది బిగ్ చేంజ్ అవుతుంది. ఆసుపత్రికి వెళ్ళాలంటే, ప్రభుత్వ కార్యాలయాలకు అలా చిన్న పనులు చేసుకోవాలంటే ప్రతిసారి డబ్బు ఖర్చు అవుతుంది. ఉచిత ప్రయాణం వస్తే నెలకు వందల రూపాయలు సేవ్ అవుతాయి. అలాగే స్వాతంత్రంగా బయటకు వెళ్ళవచ్చు. ఇవైతే ఈరోజు తెలంగాణ పెన్షన్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్. తెలంగాణ పెన్షన్ గురించి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి.